దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50 కీర్తనల గ్రంథం 56వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ కీర్తన. ప్రధాన గాయకునికి యోనా తెలేము రెహోకీమను రాగం మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకునేటప్పుడు అతడు రచించిన అనుపద గీతం. దేవా నన్ను కరుణింపము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. నేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా పాటల్లో నిన్ను ఆరాధించడానికి సాయం చేశారు. పరిశుద్ధాత్మ దేవ, రాయించిన ఈ మాటలు ఈరోజు మాకు అవసరమైన రీతిలో రేమాగా ప్రభా ఏ విధంగా అయితే నీ మాటలు మాకు కావాలి ఆ విధంగా నీ మాటలు మాకు అందించండి దేవా. అందుకు కావలసిన ఆత్మను శక్తిని దయచేయండి. మా జ్ఞానంతో చెప్పగలిగే మాటలు కావు, ఇవి అర్థం చేసుకోవడానికి, ఆత్మలోకి పంపించడానికి మాకు ఆత్మనే సహాయపడాలి ప్రభా. అందుకే ఆత్మదేవ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ విషయంలో సహాయపడమని కోరుతున్నాను. ఆ విధంగా మాకు ఏ మాటలైతే కావాలో అలా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, అందుకు కావలసిన ఆరాధన హృదయాన్ని మళ్ళీ పుట్టించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశారో చెప్తున్నా, ఏ రాగం మీద పాడుకోవచ్చు. ఈ కీర్తన ఏ రాగంలో రాయబడిందో చెప్తున్నాడు. పాటలన్నీ కూడా కొన్ని రాగాల్లో ఉంటాయి. ప్రతి పాట కూడా ఏదో ఒక రాగంలో ఉంటుంది. ఈ రాగము యోనా తెలేము రెహోకీమ్ అనే రాగం మీద రాశారు. నాకు తెలిసి ఈ రాగము మరి సాడ్గా, బాధగా, మరి దుఃఖ సమయంలో ఉండే టైప్లో ఉండొచ్చు ఈ రాగం. ఎందుకంటే ఇక్కడ దావీదు పరిస్థితి ఫిలిష్తీయుల చేతిలో పడిన పరిస్థితి, ఒకరి చేతిలో చిక్కుపడిన పరిస్థితి. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నారు. దావీదు జీవితంలో చాలా కీర్తనలు దేవుణ్ణి ప్రార్థనలోనే వేడుకున్న కీర్తనలే కనిపిస్తాయి. స్తుతిస్తూనే ప్రార్థించిన వ్యక్తి దావీదు. ప్రార్థించడానికి అవసరమైనన్ని శ్రమల గుండా వెళ్ళిన వ్యక్తి దావీదు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే స్తుతించి కీర్తనలు పాడమన్నాడు. అందుకే దావీదు కీర్తనలో ఎక్కువ శ్రమలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన గురించిన కీర్తనలు ఎక్కువ రాశాడు. ఈవెన్ 57వ కీర్తనలో కూడా నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము. స్టార్టింగే ఆయన చెప్తున్న పదం ఏంటంటే దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు. ఈ పదము ఒక వ్యక్తి చెప్తున్నాడంటే, ఈ మాట ప్రభువుకు ఒక వ్యక్తి
చెప్తున్న సిచ్యువేషన్ ఉందంటే దేవా నన్ను కరుణించు అనే పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు. ఎటు నుంచి సహాయం వచ్చే పరిస్థితి కాదు, ఎవరొచ్చి విడిపించే పరిస్థితి కాదు, ఒకనొక చిక్కుబడిన పరిస్థితి అయి ఉండొచ్చు. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అంటే దయచేసి నన్ను కరుణించు, నన్ను కరుణించు దేవా. ఒక కీర్తన ప్రారంభ పదము ఈ పదాన్ని ఉపయోగించాడంటే దేవుని కరుణ విషయంలో, దేవుని కనికరం విషయంలో, దేవుని సహాయం విషయంలో ఎంతగా పరితపిస్తున్నాడో ఆ పదంలో మనకు అర్థమవుతుంది. అందుకే దేవా నన్ను కరుణించుము, నా దేవా నన్ను కరుణించుము అని 2 సార్లు చెప్పాడు 57 కీర్తనం మొదటి లైన్లో. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించు అంటే నాకు సహాయపడు దేవా, నాకు సహాయపడు. ఆ మాట చెప్తున్నాడంటే అతను ఎంత డీపెస్ట్ గా లేదా ఎంత డీప్ గా, ఎంత లోతుగా మరి శ్రమలో, బాధలో, దుఃఖంలో లేదా పట్టుబడిన స్థితిలో ఉన్నాడు. తన జీవితము చిక్కుబడిన స్థితిలో ఉన్నాడు, తన లైఫ్ అయిపోయే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం మనం కూడా కొన్నిసార్లు దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అనే మాట పలుకుతాం. ఏమి చెప్ప అది చెయ్యి ఇది చెయ్యని కాదు, దయచేసి కరుణించయ్య, కరుణించు. అదొక్క మాటే వస్తుంది కొన్నిసార్లు, దేవా కరుణించు. ఇక్కడ చెప్తున్నాడు, మనుష్యులు నన్ను మృంగాలని ఉన్నారు, దినమెల్లా వారు నాతో పోరాడుతూ నన్ను బాధిస్తున్నారు. అనేకులైతే గర్విష్టి నాతో పోరాడుతున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి నన్ను మింగాలని ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే మనుషులు మృంగాలని, మనుషులు బాధించాలని మనుషులు పోరాడుతున్నారు, మృంగాలని పోరాడుతున్నారు, బాధించాలని పోరాడుతున్నారు. దినమెల్ల దినమెల్ల 2 రైళ్లలో అదే మాట వినిపించాడు, దినమెల్ల దినమెల్ల, రోజంతా రోజంతా. అనేకులు అనేకులు మనుషులు, అనేకులు మనుషులు వారు దినమెల్ల దినమెల్ల బాధిస్తున్నారు, మృంగాలనుకుంటున్నారు, పోరాడుతున్నారు. ఒక వ్యక్తితో పోరాటం, ఒక వ్యక్తిని మింగాలనుకోవడం, ఒక వ్యక్తిని బాధించదలుచుకోవడం. దావీదు బాధ అది. నన్ను మింగాలనుకుంటున్నారు, దినమెల్ల బాధిస్తున్నారు, దినమెల్ల పొంచి ఉండి మరి మింగాలనుకుంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషులు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులు కావచ్చు, ఏదైనా మన జీవితాన్ని మృంగాలని చూస్తూ ఉంటాయి, మనల్ని బాధించాలని ఎదురు చూస్తూ ఉంటాయి, మనతో పోరాడుతూ ఉంటాయి, మనల్ని నొప్పి కలిగించే విధంగా దినమెల్లా బాధిస్తూ ఉంటాయి. అందుకే ఒక సందర్భంలో అంటాడు, నన్ను బాధించే నొప్పులు నన్ను నిద్రపోనీయవు అంటాడు యోబు గారు. నన్ను బాధించే నొప్పులు నన్ను నిద్రపోనీయవు అని. ఇక్కడ దావీదు గారి పరిస్థితి కూడా అదే. దినమెల్లా నన్ను బాధిస్తా ఉన్నారు, దినమెల్లా నన్ను మృంగాలని నా కోసం పొంచి ఉన్నారు. అందుకే దేవా నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఇలాంటి ఒక పరిస్థితి మన జీవితాల్లో కూడా కొన్ని బాధించేవి దినమెల్లా చూస్తూ ఉంటాయి, కొన్ని ఏడిపించేవి, కొన్ని మింగాలనుకొని మృంగేవి, చిక్కించుకునేవి. ఇక్కడైతే దావీదుకు మనుషులు చిక్కించుకున్నారు, పట్టుకున్నారు. మన జీవితంలో ఒక్కొక్క విషయం మనల్ని బాధించవచ్చు, ఒక్కొక్క పరిస్థితి బాధించవచ్చు.
ఒక్కొక్క ఆలోచన బాధించవచ్చు, ఒక్కొక్క సంఘటన బాధించవచ్చు, ఒక్కొక్క అనుకోనని ఊహించని విషయాలు బాధించవచ్చు. అలాంటి టైంలో భయమైంది. అదే చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఇలాంటి ఒక పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ధైర్యముగా, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుణ్ణి సంతోషపరిచే విధమైన మాటలు చెప్తున్నాడు. అదే దేవునికి ఇస్తున్న ఆరాధన. ఒక పక్క ప్రార్థన చేస్తూనే, ఒక పక్క తనున్న సిచ్యువేషన్ చెప్తూనే దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి తీసుకునే విధానాన్ని చెప్తున్నాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, నాకు భయమైన రోజు నేను ఆశ్రయించేది నిన్నే. అంటే భయములో నా ఆశ్రయము నీవే. శరీరదారులను నేనేం చేయగలరు? నేను భయపడను. ఓకే, నాకు భయం అవుతుంది, కానీ నాకు భయమైన రోజు, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ వాక్యాన్ని బట్టి కీర్తిస్తున్నాను, నేను భయపడను, ఎందుకంటే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. భయమైన రోజులో ఆశ్రయమైన అనేక భయాలు కొన్నిసార్లు బాధిస్తాయి, కొన్ని భయాలు ఏడిపిస్తాయి, కొన్ని భయాలు అయోమయాన్ని కలిగిస్తాయి, కొన్ని భయాలు జీవితాన్ని చీకటిగా, ఇబ్బందిగా సాగలేము అనిపిస్తాయి, జీవించలేమనే విధంగా భయపడతాయి, ఇంకా నా వల్ల కాదు అనే విధంగా భయపడతాయి, ఏం చెయ్యాలి అని భయపడతాయి, ఎలా అని భయపడతాయి. అలా నాకు భయమైన రోజు నాకు ఆశ్రయం నువ్వు, నేను నమ్మిక ఉంచేది నేను, నీ వాక్యాన్ని బట్టి నేను నిన్ను కీర్తిస్తా. నీ వాక్యం ఉంది, నాకు ఆశ్రయం నువ్వు, నీ యందు నేను నమ్మకం పెట్టుకుంటా. తర్వాత నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? శరీర సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, అవి ఏవైనా సరే భయమైన రోజున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవేమీ చేయలేదు. భయమైంది అని ఆయన చెప్తున్నాడు, భయపడను అని ఆయన చెప్తున్నాడు. ఈ వచనాల్లో భయమయ్యే రోజు నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. నేను ఎందుకు నమ్మిక ఉంచాను కాబట్టి భయపడను అని ఆయనే చెప్తున్నాడు. భయం అవుతుంది అని చెప్తున్నాడు, భయపడను అని చెప్తున్నాడు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు బాధించేవి పట్టుకున్నప్పుడు, ఏడిపించేవి పట్టుకున్నప్పుడు, కృంగజేసేవి పట్టుకున్నప్పుడు భయమైంది. కానీ ఆ భయము కలిగిన రోజున ఆశ్రయము, మన నమ్మకము, మన భయాన్ని తీసివేయగలిగిన దేవుడు మనకున్నాడు. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను బట్టి నీ వాక్యాన్ని కీర్తిస్తాను, నీ యందు నమ్మిక ఉంచాను, నేను భయపడను. దేవుణ్ణి ఏదో మాటలతో చెప్పి ఆరాధించడం కాదు. సిచ్యువేషన్లో, ఒక పరిస్థితిలో దేవుణ్ణి మనం ఎంత నమ్మాము, దేవుణ్ణి బట్టి మనం ఎంత ధైర్యంగా ఉన్నాము, దేవుణ్ణి బట్టి ఎంత సంతోషిస్తున్నాము అని చెప్పగలిగిన హృదయము, జీవితము, మాటలు ఉండగలగడమే దేవునికి ఇవ్వగలిగిన ఆరాధన. ఒక పక్క పట్టుకున్నా సరే, ఒక పక్క మృంగాలని చూస్తున్నా సరే, ఒక పక్క బాధిస్తున్నా సరే, ఒక పక్క భయముతో గడుపుతున్నా సరే, నా భయానిలో ఆశ్రయం ఆయన వాక్యం ఉంది. నాకు నా దేవుని యందు నమ్మకం ఉంచా, నేను భయపడను. ఈరోజు
అలాంటి ఒక ఉన్నతమైన ఒక మార్గము, ఒక ఏర్పాటు ఈరోజు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకు కూడా ఇలాంటి అవకాశము, ఇలాంటి ధైర్యం ఉంది. భయమైన రోజున మన ఆశ్రయం, భయమైన రోజు మనతో ఉండగలిగిన వాడు, భయమైన రోజున భయాలన్నిటినీ తీసివేసి మనకు ధైర్యం ఇచ్చేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి. వారు గుంపుగూడి పొంచి ఉందరు, నా ప్రాణం దిగోరచ్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపముతో జనములను అనుకొట్టుము, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ పొట్టిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును, యెహోవాను బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? ఇంకా 5 నుంచి 10, 11 వచనాల వరకు కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళు దినమెల్లా నా మాటలు ప్రార్థన చేస్తున్నారు. నాకు హాని చేయాలన్న తలంపులే వాళ్ళకు పుడుతున్నాయి, నిత్యము పుడుతున్నాయి. దినమెల్లా నిత్యం నా కోసం వాళ్ళు గుంపుకూడుతున్నారు, పంచి ఉంటున్నారు. నా ప్రాణం తీయాలని నా అడుగులు కనిపెడతా ఉన్నారు. అంటే దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, నా కోసమే వాళ్ళు నిలబడుకొని ఉన్నారు. నన్ను చంపడానికి, నన్ను దక్కించుకోవడానికి, నాకు హాని చేయడానికి ఈ తలంపులే నా మాటలు అపార్థం చేసి నన్ను బాధించి నాకు హాని చేయాలని గుంపుగూడి రెడీ అయ్యి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. దేవా, ఇలాంటి క్రియలు చేసే వాళ్ళు తప్పించుకుంటారా? నీ కోపం చేత వాళ్ళని అనగొట్టు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా జనాలు బాధిస్తున్నారు, జనాలు అదే పనిగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన్ను వేడిపిస్తున్నారు. దినమెల్ల వాళ్ళకి హాని చేయాలన్న తలంపులే. అప్పుడు దావీదు అంటాడు, నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుదును కదా. అంటే ఇలాంటి పరిస్థితిలో దావీదు ఏడ్చిన ఏడుపు, దావీదు కార్చిన కన్నీళ్ళు, ఏం చేయలేని పరిస్థితిలో ఎన్నిసార్లు అలా చేశాడో, ఎన్నిసార్లు చేశాడు. అందుకే అన్నాడు, నా సంచారములు అంటే నేను సంచరించిన పరిస్థితులన్నీ నీవు లెక్క పెట్టావు. ఇలా నేను 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, నేను ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాను, ఎన్నిసార్లు కన్నీళ్లు గార్చాను, ఎన్నిసార్లు నేను ఏడ్చాను. నా కన్నీళ్లకు నీ కవిలలో రాసి పెట్టావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచిపెట్టావు, నా సంచారాలు ఎన్నో, అవి నువ్వు లెక్కేసుకున్నావు అని చెప్తున్నాడు. అంటే దావీదు పరిస్థితి, దావీదు ఏడ్చిన పరిస్థితులు, దావీదు కన్నీళ్లు కార్చిన పరిస్థితులు, ఏడుపు గుండా పట్టుకోబడిన రీతిలో సంచరించిన పరిస్థితులు అన్ని దేవుడు లెక్క పెట్టాడు, రాశాడు, బుడ్డిలో లెక్కేసుకొని మరి ఆ కన్నీళ్లు పెట్టుకొని ఉన్నాడు. అంటే ఎన్నేళ్ళు అనుభవించింది, ఎన్ని సంవత్సరాలు దాని గుండా వెళ్ళినా, ఎన్ని రోజులు దాని గుండా వెళ్ళినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎన్నిసార్లు కార్చినాం, దేని గురించి కార్చినామో అదంతా రాసి పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్ళన్ని బుడ్డిలో దాచిపెట్టాడు. ఆ వెళ్ళిన మార్గాలన్నీ, ఎప్పుడెప్పుడు ఎలా జరిగిందో ఆ సంచారములన్నీ, ఆ సంచరించిన ప్రదేశాలన్నీ లెక్క పెట్టుకొని ఉన్నాడు. నిజంగా అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. కన్నీళ్లు చూసేవాడు, కన్నీళ్లు లెక్క పెట్టుకునేవాడు,
ఇన్ని సంవత్సరాలు సంచరించిన దినాలన్నీ ఇశ్రాయేల్ ప్రజలైతే 40 ఏళ్ళు సంచరించారు అరణ్యంలో. ఇంకా చాలు వెళ్ళండి అన్న. ఎక్కడెక్కడ సంచరించింది, ఏ బాధతో సంచరించింది, ఏ శ్రమలతో సంచరించింది, ఇన్నేళ్ళు ఎలా ఏడిపించినా అవన్నీ కూడా లెక్క పెట్టుకొని మరీ దాచిపెట్టి, కవిలలో రాసి పెట్టి, బుడ్డిలో ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆయన దాచిపెట్టాడు అని చెప్తున్నాడు. ఉంచబడింది అంటున్నాడు. ఈ బుడ్డిలో నా కన్నీళ్ళని ఉంచబడింది. ఎంతటి బాధలో కూడా ఒక మాట చెప్తున్నాడు, నేను మొరపెట్టే దినమున నా శత్రువు వెనుకకు తిరగదు. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి దేవుని వాక్యాన్ని కీర్తిస్తా, యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తా, దేవుని నందు నమ్మకం ఉంచా. నరులు నన్ను ఏం చేయగలరు, నేను భయపడను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రెండవ విషయం, నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. భయమైన పరిస్థితిలో దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఇంత ఏడుపులో, ఇంత కన్నీళ్లలో, ఇంత సంచారాలు, వాళ్ళు నా మీద ఇంత ప్లాన్లు చేసి కూర్చున్నప్పుడు నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు, నాకు తెలిసింది, నాకు తెలియను. నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కన్నీళ్లతో సంచరించుతున్న రోజుల్లో నేను దేవునికి మొరపెడితే చాలు, దేవుని దగ్గర నా కన్నీళ్లు కారుస్తే చాలు, దేవుడు అవి రాసుకుంటాడు, దేవుడు అవి లెక్కలో పెట్టుకుంటాడు, దేవుడు వాటికి వెల కడతాడు, లెక్కేసుకుంటాడు. ఆ కన్నీళ్లకు ఒక సపరేట్ గా ఒక బుడ్డి పెట్టుకుంటాడు, అవన్నీ ఆయన కవిలలో రాసుకుంటాడు. నేను మొరపెట్టే రోజు నా శత్రువులను వెనక్కి తీసుకెళ్తాడు, నా శత్రువులు వెనక్కి మల్లుతారు. ఎంతమంది శత్రువులు ఎన్ని విధాలుగా గుంపుకొడి దినమెల్లా నిత్యము అదే విధంగా అదే పనిలో మన మీదకి లేచి కూర్చున్నా, మనము దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శత్రువులు వెనక్కి వెళ్తారు. మనకున్న భయాలను వెనక్కి తీసుకెళ్లేవాడు, మన శత్రువులందరినీ వెనక్కి పంపించేవాడు, మన మీదకి లేచిన పరిస్థితులను అనగదొక్కేవాడు, మనల్ని కోసం పొంచి ఉన్నవి మనకు హాని చేయాలని మన మీదకి ఎక్కిన ప్రతి దాన్ని దేవుడు వెనక్కి తీసుకుగలడు, వెనకకి మళ్లించగలడు. వెనకకి తిరుగుదురు. ఏవైతే మన మీదకి వచ్చినాయో, ఏవైతే ఏడిపించినావో, ఏవైతే బాధించినావో, ఏవైతే కన్నీళ్లు కార్చేటట్టు చేసావో, ఏవైతే ఆ లోయలో సంచరించే విధంగా చేసావో, వాటన్నిటినీ దేవుడు వెనక్కి మళ్లించగలడు, వెనక్కి పంపించగలడు, వెనక్కి వెళ్ళేటట్టు చేయగలడు. వచ్చిన ప్రతి దాన్ని వెనక్కి మార్చగలడు, వెనక్కి తీసుకెళ్ళగలడు. ఆయన వెనక్కి మళ్లించగలడు. నా శత్రువులను వెనక్కి మళ్లించగలడు, నా పరిస్థితులను వెనక్కి మళ్లించగలడు, నా బాధలను వెనక్కి మళ్లించగలడు, నా అవమానాలను వెనక్కి మళ్లించగలడు, నా పోరాటాలను వెనక్కి మళ్లించగలడు, నా అపజయాలను వెనక్కి మళ్లించగలడు, నా నిర్ణయాలను వెనక్కి మళ్లించగలడు, నా యొక్క అసంతృప్తులను, నా యొక్క ఆర్థిక ఇబ్బందులను, నా యొక్క అనారోగ్యాలను, ప్రతి దాన్ని వెనక్కి మళ్లించగలడు నేను మొరపెడితే చాలు. అంటే ఇక్కడ దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే, నేను మొరపెడితే నా శత్రువులు వెనక్కి మళ్ళగలిగే ఒక బలమైన ఒక ఏర్పాటు నాకు ఎప్పుడూ ఉంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు. భయమైన రోజు నాకు ఆశ్రయంగా ఉంటాడు. నాకు మొరపెడితే చాలు అవి ఎంత శత్రువులైనా వెనక్కి తీసుకెళ్ళగలడు. నేను మళ్ళీ భయపడను, నాకేం చేయగలరు వారిని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఈ పరిస్థితులైనా, మనుషులైనా, ఈ శరీరదారులు ఏం చేయగలరు? ఆత్మ రూపంలో ఉన్న వ్యక్తి, ఆత్మ సహాయాన్ని చేయగలిగిన వ్యక్తి, పరలోక సమ్మతమైన వ్యక్తి
నాకు సహాయం చేసినప్పుడు ఇవేమి చేయగలవు. అందుకే ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితి అయినా, ఏ మనుషులైనా, ఏ దాని గుండా వెళ్ళినా కూడా అది దేవుని కంటే గొప్పది కాదు. ఇది నేను పరిష్కరించలేను, దీని దగ్గర నాకు సమాధానం లేదు, ఇది నా వల్ల కాదు అని చెప్పగలిగే విధంగా దేవుడు ఏనాడు మనలాగా అమ్మో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించేంత శక్తిహీనుడు కాదు. ఆయన పరిష్కరించలేంది, ఆయన దారి చూపించలేంది, ఆయన మార్చలేంది, ఆయన వెనక్కి మళ్లించలేంది ఏదీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరదారులు నన్ను ఏం చేయగలరు? శరీర సంబంధమైన, లోక సంబంధమైన నన్ను ఏమి చేయగలవు? ఆత్మశక్తి కలిగిన దేవుడు నేను మొరపెట్టినప్పుడు నాకు సహాయం చేసి నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని దావీదు చెప్పగలిగిన ఆ దేవుడే ఈరోజు మనకు ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, దేవా నీవు మరణ లోయలో నుండి, మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నా. నేను జీవపు వెలుగులోనికి దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగము అర్పించేదను. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, దేవా నన్ను కరుణించుము అని స్టార్ట్ చేసిన ఆయన నీకు స్తుతి యాగము చేస్తాననే విధంగా ఈ ప్రార్థనను ముగించాడు. ఎంత గొప్ప వ్యక్తి! సహాయాన్ని కోరుతున్న వ్యక్తి, సహాయపడమని వేడుకతో వేడుకుంటూ ప్రార్థించి స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి నేను స్తుతిస్తా, నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను అనే విధంగా కీర్తనను ముగించాడు. ఒకే కీర్తనలోనే ప్రార్థిస్తూ ఒకే కీర్తన ఎండింగ్ వచ్చేసరికి స్తుతిస్తూ ముగించాడు. అందుకు కారణం చెప్తున్నాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించినావు. ఎస్కేప్ అన్నమాట, తప్పించినావు. ఒక లారీ వచ్చి ఒక వ్యక్తిని కొట్టబోతుంటే సిస్టర్లు తప్పించినట్టు మరణములో నుంచి అట్లా పక్కకు తీసుకొచ్చావు, అట్లా తప్పించావు. ఆ దారిలో ఉంటే వచ్చి మరణం కొట్టుకొని పోయి తప్పించావు, పక్కకు తీసుకొచ్చావు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించేటట్లు జారి పడకుండా నీవు నా పాదాలని తప్పించావు. నీ సన్నిధిలో సంచరించేటట్లు, జీవపు వెలుగులో సంచరించేటట్లు నా పాదాలను జారి పడకుండా తప్పించావు. పడిపోయేవాడిని, జారి పడిపోయేవాడిని, నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోయేవాడిని. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి దూరం అవ్వకుండా, దేవుని సన్నిధిని కోల్పోకుండా, దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా, దేవుని అడుగు చాడల్లో నుంచి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో జీవపు వెలుగుతో ఈ రోజు వరకు కూడా మనల్ని నడిపిస్తున్నాడు. మరణము రాకుండా మరణపు లోయల్లో మరణము నుంచి తప్పిస్తూ వచ్చినాడు. మరణం అంటే శరీరపరమైనదే కాదు, పాపం వచ్చి చంపకుండా, పాపం వల్ల వచ్చేది జీతమైన మరణము చంపకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అందుకే నువ్వు మరణం నుంచి తప్పించావు, జారి పడకుండా నీ సన్నిధిలో జీవపు వెలుగలిగి సంచరించినట్లు నా పాదాలను తప్పించావు, నా పాదాలను తప్పించావు, నా మరణాన్ని తప్పించావు, నా అడుగులను తప్పించావు, నా నడకలను తప్పించావు. అదే దారిలో నేను ఉంటే నీ సన్నిధిలో ఉండేవాడిని కాదు, అదే దారిలో ఉంటే ఈ లోకంలో ఉండేవాడినే కాదు. నువ్వు తప్పించావు. దేవుడు వచ్చి మనల్ని తప్పించేవాడు, మరణం నుంచి తప్పించేవాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించేవాడు, దేవుని సన్నిధికి లో గడపకుండా దూరం చేసే చీకటిలో బ్రతికే బ్రతుకు నుంచి మన పాదాలను తప్పించేవాడు. ఈరోజు అంత గొప్ప దేవుడని నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తా, నా స్తుతియాగం చెల్లిస్తానని కీర్తన ముగిస్తూ వచ్చాడు. నిజంగా ఇలా అమ్మంటే మాటలు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు రావు. ఇలాంటి మాటలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పలేము. మన ప్రార్థనలో ఏదో రిపీటెడ్గా
మనం అనుకున్నయే వస్తాయి తప్ప ఒక పదాన్ని ఒక అనుభవాన్ని దేవుని గురించి చెప్పగలిగిన వ్యక్తి దావీదు. ఎన్నో విషయాలు వాళ్ళు గుర్తు చేసి బట్టి, ఎన్నో విషయాలు వాళ్ళు అనుభవించడాన్ని బట్టి, ఎన్నో విషయాలు వాళ్ళు అలా జీవించడాన్ని బట్టి ఈరోజు మనకు కూడా అలాంటి మాటలే ఈరోజు మనము కూడా చెప్పగలిగిన విధంగా ఆరాధించడానికి సహాయపడుతున్నాయి. నాకు భయము సంభవించిన రోజున నా ఆశ్రయం, నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి మళ్ళుతారు. మరణం నుంచి నీ సన్నిధికి దూరం కాకుండా జీవ వెలుగులో సంచరించినట్లు తప్పించావు. ఈరోజు మనల్ని ఇంతవరకు కాపాడుతుంది ఆయన. దేవునిలో బ్రతకడానికి, దేవునిలో జీవించడానికి, దేవుని సన్నిధిలో ఇంకా మన అడుగులు ఉండడానికి, దేవుని నీతిలో, దేవుని పరిశుద్ధతలో ఉండడానికి మనకు సహాయపడుతుంది ఆయన. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దావీదు గారి యొక్క అనుభవాలు ఎంతో గొప్పవి అయినా, అందుకే ఇవన్నీ రాయించారు ప్రభువా. మా పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులు జరిగినట్టు మాకు జరిగితే ఇలా నీ గురించి మేము చెప్పలేము ప్రభు. దినమెల్ల పొంచిన, దినమెల్ల కాపు కాసి కూర్చున్న, బాధించాలని, మృంగాలని, పోరాడాలని, ఇలాంటి భయమైన పరిస్థితుల్లో ఆశ్రయం, నాకు భయమైన రోజున నాకు ఆశ్రయం. ఎంత గొప్ప మాట దేవా. ఎన్నోసార్లు మమ్మల్ని ప్రభువా ఏడిపించిన పరిస్థితుల్లో, కృంగజేసిన పరిస్థితుల్లో, కూల చేసిన పరిస్థితుల్లో, భయమైనప్పుడు ప్రభువా మా ఆశ్రయమైనందుకై వందనాలు ప్రభువా. అవేమి చేయలేవు, నేను భయపడను, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగే ఒక గొప్ప శక్తి, గొప్ప వరము, గొప్ప ఏర్పాటు ఎప్పుడు ఉంది ప్రభువా. ఆ విధంగా మీరు మాకు అందుకై వందనాలు ప్రభువా. నిత్యము ప్రభువా హాని చేయాలని, నిత్యము కీడు చేయాలని పొంచి ఉన్నప్పుడు కన్నీళ్ళ సంచారాలు, కన్నీళ్ళ బుడ్డి, కన్నీళ్ళ కవితలు ప్రభువా నీ సన్నిధిలో దాచి ఉంచారు, రాసి ఉంచారు, లెక్కించి ఉంచారు. ఎన్నేళ్ళు సంచరించింది, ఏ పరిస్థితుల్లో సంచరించింది, ఎన్నేళ్ళ నుంచి కన్నీళ్లు కార్చింది. ఆ కన్నీళ్లు ఎంతో, వాటి విలువ ఎంతో దేవుడు. ప్రతిదీ లెక్కి పెట్టుకున్నారు, ప్రతిదీ కొలిచి పెట్టుకున్నారు, ప్రతిదీ దాచి పెట్టుకున్నారు, ప్రతిదీ రాసి పెట్టుకొని ఉన్నారు. అందుని బట్టి నీకు స్తుతిస్తున్నాను ప్రభా. ఏడిపించినవైనా, బాధించినవైనా, అరణ్యంలో సంచరించే విధంగా కన్నీళ్లలో సంచరించేటట్టు చేసినవైనా, అవి ఏవైనా సరే దేవా నీకు మొరపెడితే చాలు, వాటిని వెనక్కి మళ్ళా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీకు మొరపెట్టిన దినాన అవన్నీ వెనక్కి తీసుకెళ్ళగలవు, వెనక్కి పంపించగలిగేటట్లు చేయగలిగిన దేవుడు. నాకు ప్రభా వచ్చిన ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు మొరపెట్టిన దినమున నువ్వు వెనక్కి వెళ్ళగేటట్లు చేయగలిగిన దేవుడు నాకున్నందుకే స్తుతిస్తున్నాను. అంతేగాక నాయన, శరీరపరమైన మరణము రాకుండా, ఆత్మ సంబంధమైన పాపము చేత కలిగిన మరణము రాకుండా, నీ సన్నిధికి దూరమై చీకటిలో సంచరించకుండా, నీ జీవపు వెలుగలిగి నీ సన్నిధిలో సంచరించే విధంగా
మీరు నన్ను తప్పించినారు, నా పాదాలను తప్పించినారు. ఎప్పుడు ఇంతవరకు ప్రభు నీ సన్నిధిలో నీ యొక్క అడుగుజాడలలో నిన్ను ఆనుకొని బ్రతకగలుగునట్లు ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా, ఏమించి నీకు ప్రభా వెల చెల్లించగలం దేవా. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి దేవుడుగా మీరున్నారని దావీదు అనుభవించి, దావీదు గారు మరి రాయబట్టి ఈరోజు మేము ప్రభా తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మేము ఎలాగా నిన్ను ఆనుకొని నిన్ను స్తుతించాలో, అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు మేము ఘనత ఎలా తీసుకురాగలము, నిన్ను బట్టి మేము ఎలా అతిశయించగలము, నిన్ను బట్టి మేము ఎలాగా నీకు కృతజ్ఞతాస్తుతులు, మొక్కుబళ్ళు, స్తుతి యాగాలు చెల్లించగలము. ప్రభా నీకే స్తోత్రాలు దేవా. తెలియజేయబట్టే తెలుసుకోగలిగా, రాయించబట్టే తెలుసుకోగలిగా. ప్రభా ఇలాంటి గొప్ప దేవుడు అయ్యా. భయమైన రోజున మా ఆశ్రయం, మొరపెట్టిన దినమున అవి ఏ శత్రువులైనా ఏ పరిస్థితులైనా వెనక్కి పంపించగలిగిన వాడు. మరణం రాకుండా, చీకట్లో సంచరించకుండా ప్రభా మా పాదాలను, మా యొక్క జీవితాలను తప్పించినావు నాయన, తప్పించిన. అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ నా దీన స్తుతి నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.